కథాభిమానులకి స్వాగతం. ఇల్లేరమ్మ కథలకి స్వాగతం. ఈ వారం ఇడ్లీ పిండికి పరీక్షలు. ఈ పరీక్షల సీజన్లో ఇడ్లీ పిండికి కూడా పరీక్షలే. వినండి. సుశీల, ఈ ఇడ్లీ ప్లేట్ నాన్నకిచ్చిరా. అమ్మ కేకేసింది. 4 పెట్టావే, మళ్ళీ ఎలాగూ ఇంకో 2 తింటారుగా, ఇప్పుడే వేసి. నేను ఇన్నిసార్లు తిరగలేను. నాన్నకి నేనేం దిష్టి కొట్టనులే. వాక్కుండా పని చేయడం నేర్చుకో. 2వ చెయ్యి ఆడించుకుంటూ వెళ్ళక్కర్లేదు. ఓ గ్లాస్ మంచినీళ్ళు పట్టుకెళ్ళు. 4 ఇడ్లీలు ఒక్కోటి వెనక్కి తిరిగి నడుస్తున్న వెంకాయమ్మ గారు అంతున్నాయి. పక్కనే కారప్పొడి పర్వతం. నే కాస్త వేరే ఆలోచనలో పడిపోయి అటు ఇటుగా ప్లేట్ పట్టుకునేటప్పటికి పర్వతం పగిలిపోయి లావా ప్రవహించడం మొదలెట్టింది. అమ్మోయ్ అమ్మోయ్, అమ్మమ్మగారి కిందకి లావా వచ్చేస్తోంది, ఇంకో 2 ఇసుక బస్తాలు వేసేయి అని అరుచుకుంటూ వెనక్కి వెళ్ళాను. ఛ, పని చేస్తే 25 వట్టం అని నన్ను తిడుతూ ఇంకో 2 చెంచాల కారప్పొడితో ఆ ఉపద్రవాన్ని అప్పటికి ఆపింది. ప్లేట్ ఇచ్చి పరిగెత్తుకుంటూ లోపలికొచ్చి మళ్ళీ ఇంకో 2 వేసొచ్చా. పాపం నాన్న ఇలా ఇంకా తింటూనే ఉన్నారు. అలా బొయ్యమంటూ జీప్ వచ్చేసింది, పొట్ట పగిలేలా జనాలను ఎక్కించుకొని. అమ్మ పరుగు పరుగును వచ్చి కాఫీ పెద్ద గిన్నెలో చంటి పిల్లలకి పాలారబోసినట్లు చేసి ఇస్తే గుటుక్కుమని మింగేసి టోపీ తగిలించుకొని జీప్ ఎక్కేశారు. చూస్తూనే ఉన్నాగా, ఎంతైనా నాన్న ఈ మధ్య ఏలూరు నాన్నలా ఉండట్లేదు. ఇది వరకులా మెలకు వచ్చేసిన మంచం మీద దొర్లుతూ అమ్మ చేత తిట్టించుకోవడం, గంటల తరబడి కాఫీ కబుర్లు చెప్పడం, తింటూ తింటూ ఇడ్లీ ముక్క ఎవరెదురుగ్గా ఉంటే వాళ్ళ నోట్లో పెట్టడం లాంటివి ఏమీ లేవు. బెత్తం ఉచ్చుకొని ఏ మాస్టర్ అన్నా వెంట పెట్టారేమోనన్నట్టుగా ఒకటే పరుగు అస్తమానం. ఇంట్లో పనికి కూడా చంద్రరావులు అప్పలస్వాములు కనబడరు. ఇక్కడ మా నాన్న 100 లింగాల్లో బోడిలింగంట. మొన్న వాళ్ళిద్దరూ దేనికోసమో పోట్లాడుకుంటుంటే అమ్మ అంత మాట అనేసింది. పాపం నాన్నని నేను వింటం లేదనుకొని. అసలు నాన్న ఆఫీస్కి వెళ్ళడం చూస్తాం కానీ రాత్రి ఇంటికి రావడం చూడలేం. అంతసేపు ఎవరు మెలకుతో ఉండగలరు బాబు? ఒక్కోసారి రాత్రులు కాంక్రీట్ ఉంటే మర్నాడే ఇంటికి రావడం. కృష్ణమ్మ తల్లికి వారధులు వచ్చే వరకు అలా రాత్రి పగలు ఇసుకలో చెడుగుడు ఆడాల్సిందేట అందరు ఇంజనీర్లు. శనివారం ఆదివారం అని లెక్కెట్టుకుంటే కుదరదు. మరి ప్రాజెక్ట్ అలవెన్స్లు ఊరికే ఇస్తారేమిటి? ఇప్పుడు ఆ జీపు అందరినీ కృష్ణ మధ్యలో వదిలేసి మళ్ళీ క్యారియర్ల కోసం 12 కల్లా వచ్చేస్తుంది కదా. అమ్మ సర్దిన క్యారియర్ చూస్తే ఎవరికైనా నోరూరిపోవాల్సిందే తెలుసా. మనకైతే మామూలు డబ్బాలో నెయ్యి, మరి నాన్నకి మట్టుకు ఏ రోజు వెన్నపూస ఆ రోజే కరిగేస్తుంది. వంట అయిపోయాక పెద్ద గరిటెలో కాచిన నెయ్యి గిన్నె వేడివేడి అన్నం గిన్నెలో గుచ్చుతుంది. క్యారియర్ పై గిన్నెలో రాత్రే పాలు తోడుపెట్టి ఉంచుతుంది. పాలు కాచి 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 గులాబీ రంగులోకి వచ్చే వరకు కాచి అప్పుడు పెడుతుంది తోడు. పప్పు కుంపటి వేరేగా ఒకటి ఉంటుందిగా చిన్నగా, దాని మీద ఉడకపెడుతుంది మధ్యాహ్నాలు వేయించుంచుకున్న కందిపప్పుని. ఆ పప్పులో ఎవరికీ తెలియకుండా బెల్లం, నెయ్యి, పసుపు ఇలా ఎన్నెన్నో వేస్తుంది. అది ఎవరికీ తెలియకూడదట, తన సీక్రెట్ అన్నమాట. ఇంకా ఇంకో కుంపటి మీద చిప్పడి ముక్కల పులుసు. నాన్నకి 2 ఉంటే ఇంకేం అక్కర్లేదు. పప్పు దప్పడం ఉంటే కూరెందుకు కుమ్ములోకి అంటారట. అయినా చేస్తుందనుకో, మేమంతా లేము మింగడానికి. ఈ క్యారియర్ కాకుండా వేరే వెండి డబ్బాలో అమ్మమ్మ ఇచ్చిందిట వాళ్ళ పెళ్ళిలో. బోల్డు వక్కపొడి, 15 చిలకలు తడురుమాల్లో చుట్టించి పెట్టిస్తుంది.
జీపు డ్రైవర్కి 10 సార్లు చెప్తుంది జాగ్రత్త జాగ్రత్త అని. అందరికీ అన్నాలు తీసుకెడతాడు కదా, మనొక్కడిది ఎందుకు పారేస్తాడు? అసలు నాకేమనిపిస్తుందంటే కృష్ణన్ మామ మా నాన్న క్యారియర్లో వాటాకొస్తారని అమ్మకు అనుమానమేమోనని. అక్కడికి వంకాయ కూర, పనసకాయ కూర లాంటివి చేసినప్పుడు అన్నం పెట్టినంత పెడుతుందనుకో. ఆయన మాత్రం ఏం చేస్తారు పాపం వాటాకి రాక. మామి రోజు గిన్నెలో సాంబార్ అన్నం, ఇంకో గిన్నెలో పెరుగన్నం చిన్నపిల్లలకి పెట్టినట్లు కలిపి మరీ పెడుతుంది. ఆ మాత్రం ఆయనకు కలుపుకోవడం రాదేమిటి? ఎప్పుడో వేయించి పెట్టిన 2 అప్పడాలు పెడుతుంది. నాన్నకన్నా ఎంత పెద్ద ఇంజనీర్ అయితే మాత్రం ఏం సుఖం. రాత్రిళ్ళైతే నీళ్ళల్లోంచి అన్నం తీసి తింటారట. అదే మరి మన అమ్మ నాన్న నీళ్లు పోసుకోవడానికి వెళ్ళాక అప్పుడు వేయిస్తుంది బంగాళాదుంపలు. ఆహా, ఆ రుచి మాటల్లో చెప్పలేం. ఇంకా చిన్న ఇంజనీరుగా మిగిలిపోయానని ఏం బెంగెట్టుకోక్కర్లా. ఆ వేళ దెబ్బలు తిన్నా కానీ నీళ్లు తోడడం మాత్రం మంచి టైంపాస్గా అయిపోయింది. బకెట్ ఎక్కక్కర లేకుండా నీళ్లు తోడే ఉపాయం అమ్మే కనిపెట్టి పెట్టిందిగా. ఓ వంకి కర్రను తీసుకొని నీళ్ల చదిని పైదాకా తోడాక దానికి వంకి తగిలించి నెమ్మదిగా వెనక్కి నడుస్తుంటే చేద చేతికి అందిపోతుందన్నమాట. చిన్నారి వెనకాల తాడు పట్టుకుంటే చాలు. కానీ రోజు నీళ్లు తోడు పెట్టడానికి మేమేమన్నా అందుకే పుట్టామేమిటి? ఏదో పనులన్నీ చేయడం వచ్చుంటే రేపత్తారింటికి వెళ్ళాక ఏ తల్లి పెంచింది మిమ్మల్ని అని అడగకుండా ఉంటారని చెప్పి కానీ రోజు తోడితే చేతులు బొబ్బలెక్కిపోవు. అన్నీ మేమే చేసుకుంటే ఆ దుర్గికి 10 రూపాయల జీతం ఎందుకు ఒప్పుకున్నట్లు? ఏ పని చేస్తే చేతులు బొబ్బలెక్కకుండా ఘనంగా కనిపిస్తుందా అని అందరం ఆలోచించగా పప్పు రుబ్బితే బాగుంటుందని తెలిసిపోయింది. ఎవరితోనైనా అమ్మ గొప్పగా కూడా చెప్పుకోవచ్చు, మా పిల్లలు పప్పు కూడా రుబ్బి పెడతారని. అమ్మ అన్నం తింటుంటే పీట వేసుకొని పక్కనే కూర్చొని మొదలెట్టాం. అమ్మా, కృష్ణమ్మకి వరదలు వచ్చే వరకు రోజు నువ్వు ఇడ్లీలు చెయ్యక తప్పదు. ఒక్కదానివి ఇంటడు చాకరీ చేసుకుంటున్నావు. ఆ దుర్గి ఉత్త కబుర్లు పోగు, దేనికి కలిసి రాదు. మేం కానీ పప్పు రుబ్బి పెడితే ఈ సెలవుల్లో ముచ్చంగా 3 పనులు నేర్చుకున్నట్లవుతుంది. ఆనకు నీకు కూడా మా అత్తారి దగ్గర మాట రాదు అని నేను చిన్నారి వచ్చి చెప్పాం. ఏ కళ్ళనుందో మమ్మల్ని చూసి నవ్వి, మీ మొఖాలకు అత్తారోటి తక్కువయ్యారు ఇప్పటి నుంచి. సర్లే, రోల్ దగ్గర నేడొచ్చాక చూపిస్తాలే అంది. ఇంకా ఈ లోపల పప్పు పొట్టు తీసించుకోవాలి కదా. అమ్మ అన్నం తింటుండగానే 2 పెద్ద గిన్నెలు, బోల్డ్ నీళ్లు పట్టుకెళ్ళి కూర్చున్నాం. అన్నీ తనే చెప్పింది. పెద్ద గిన్నెలో పప్పు నీళ్లు పోసి బాగా పిసికేసి గిరిగిరా గిరిగిరా తిప్పేసి స్పీడ్గా పక్కనున్న పెద్ద గిన్నెలో కొంచెయ్యాలి. అలా చేస్తే ఆ స్పీడ్ నీళ్ళతో పాటు పొట్టు వెళ్ళిపోతుంది పప్పుని కింద వదిలేసి. అలా ఓ 1000 సార్లు చెయ్యాలంది కానీ 150 సార్లకే పప్పు తెల్లగా వచ్చేసింది. కాకపోతే పక్క గిన్నెలోకి పొట్టుతో పాటు కాసిన పప్పు బద్దలు వెళ్ళిపోయాయి. ముత్యాలల్లే కనిపిస్తున్నాయిగా. అన్నీ ఏరేసి పప్పు గిన్నెలు వేసేటప్పటికి బోల్డ్ సేపు పట్టింది. ఈ లోపల కాపలాకు పెట్టిన బుజ్జి అరిచింది, నీడొచ్చింది నీడొచ్చింది, రోలు నల్లగా అయిందని చెప్పి. అప్పుడు అమ్మ వచ్చి ముందు రోలు శుభ్రంగా కడగండి అని చెప్పి పొత్రం తీసి పక్కన పెట్టి వెళ్ళిపోయింది. మేమందరం కొబ్బరి పీచెట్టి రోలు మెరిసిపోయేలా కడిగాక మళ్ళీ వచ్చి పొత్రం రోట్లో పెట్టి పప్పు నీళ్ళు వచ్చి రోట్లో ఎలా వేస్తారో చూపించింది. నన్ను చిన్నారినే రుబ్బమంది. ఎవరు పత్రం తిప్పుతుంటే వాళ్లే పిండి తొయ్యాలట. ఒకళ్ళు రుబ్బుతూ ఒకళ్ళు తోస్తే వేళ్ళు పచ్చడైపోతాయట. నేనో 100 సార్లు, చిన్నారో 100 సార్లు, ఇందేమో లెక్క పెట్టడం. అలా గిరిగిరా తిప్పుతుండగానే పప్పులు కనిపించడం మానేసి పత్రం బరువైపోయేది.
అలాంటప్పుడు మళ్ళీ నీళ్లు చల్లడం, రుబ్బడం. మళ్ళీ అమ్మొచ్చింది. వచ్చేసిందే, ఇంకే, ఇలాగే రుబ్బుతూ ఉండండి, పిండంతా దూదిగా తెల్లగా తేలిగ్గా అయ్యే వరకు కాసిన కాసిన నీళ్లు చల్లుతూ అంది. కళ్ళు ఉన్నాయి కాబట్టి పిండి తెల్లగా అవడం తెలుస్తుంది, కానీ తేలిగ్గా అయిందో లేదో తెలిపేందుకు ఇక్కడ ఏమన్నా తాసు తక్కడ అమర్చావా తల్లి అని అడిగా. అన్నిటికీ తక్కెడ అక్కర్లేదు. తడరి చేతిలో కాస్త పిండి తీసుకొని ఉఫ్ మన ఉత్తే బుజ్జి కూర్చున్నంత దూరంలో పడాలి, అప్పుడు నలిగినట్లు. ఇంకా పొత్రం బరువు ఉండదులే, జాలుగా రుబ్బుతూ ఉండండి, నేను ఈ లోపల బజ్జీలు చేసేస్తా అని అమ్మ వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆ అమ్మ మెచ్చుకుందిగా, ఇంక మమ్మల్ని ఎవరు ఆపగలరు. స్పీడ్గా రుబ్బేటప్పటికి పాలు పొంగినట్లు రోలంతా పిండే. ఇంకా పరీక్ష మొదలుపెట్టాం. ఊదడం రుబ్బడం, ఊదడం రుబ్బడం. బుజ్జి గౌను మీద దాకా వచ్చేసింది. ఇటు తిరిగితే బుజ్జి కంట్లో పడుతుందేమోనని దాన్ని వెనక్కి తిప్పి కూర్చోబెట్టాం. వీధి తలుపుని ఎంత బాదినా ఎవరూ తలుపు తీయట్లేదని తిన్నగా సావిత్రొదిన సందులోంచి పెరట్లోకి వచ్చేసింది. అదేమిటే, బుజ్జిని పాపం గోడకేసి తిప్పి కూర్చోపెట్టారు, దాని గౌన్ నిండా పిండేమిటి అనుకుంటూ. పిండి రుబ్బడం నేర్చుకుంటున్నాం వదినా, దాని కంట్లో పడుతుందేమోనని వెనక్కి తిప్పి కూర్చోపెట్టాం, చూడు నలిగినట్లేనా. చాలు చాలు, మన ఇడ్లీలు తింటే హోటల్ వాడు మూసుకుపోవాల్సిందే. కాకపోతే సగం పిండి బుజ్జిగౌన్ తినేసింది. సరోజమ్మ చూడు, నీ పిల్లలు ఎంత పనిమంతులయ్యారో, కానీ కాస్త రవ్వ తగ్గించుకో అంటూ వంటింట్లోకి వెళ్ళింది అమ్మ చేస్తున్న బజ్జీలు రుచి చూడ్డానికి. ఇది ఇడ్లీ పిండికి పరీక్షలు. ఇది ఈసారికి. వచ్చేసారి మరో ఇల్లేరమ్మ కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.